నా బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కామారెడ్డిల్నే ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నామంటే, మన బీసీ ముఖ్యమంత్రి అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తెచ్చి ఇక్కడ మనకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి 24 నెలలైనా కూడా స్థానిక సంస్థలో అమలు చేయలేదు. కాబట్టి ఇక్కడి నుంచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరియు సెంట్రల్లో ఉన్న రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న, ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటా జీవోల ద్వారా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము కామారెడ్డి నుంచే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై యుద్ధం చేయాలని పెద్దలు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిరంజీవి సారు, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మైనార్టీల అందరినీ కలుపుకొని జాక్గా ఏర్పడి మన అందరికీ మద్దతుగా నిలిచిన విషాధరన్ మహారాజు గారు, మా సంఘాల నాయకులు ఐ వెంకన్న, ఎల్కంటి విజయ్, దుర్గయ్య గౌడు, మా గడ్డ మీద విజయన్న, ఇంకా చాలా మంది సంఘాల నాయకులు అందరూ కూడా మా ఎంబడి కలిసి కామారెడ్డి నుంచి మనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రం నలుమూలలా చేరేసి మన హక్కులు సాధించే దిశగా మనమంతా పోరాటం చేయాలని ప్రతినబుని మీ ముందుకు వచ్చినాము. దానికంతా కూడా మీ మద్దతు కావాలి. బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది సామాజిక న్యాయము, ప్రజాపాలన అని మనని 24 నెలలుగా ఏ విధంగా అయితే మనం మోసానికి గురి అయినామో, ఇంత మొదలు 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కూడా మన బీసీల గురించి పట్టించుకోలే. ఏ రకంగా కూడా సామాజికంగా అయినా మనను ప్రగతి భవన్ గడప కూడా దొక్కనీయలే. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కూడా, ఎందుకంటే అంత రెడ్లకే అధికారంలో ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లైనా ఇచ్చి మనందరినీ కూడా నిర్లక్ష్యానికి గురి చేసిన ఆయనేమో ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు. తెలంగాణ గురించి పోరాటం చేసిండు, రాజ్యాధికారం ఆయన అనుభవించిండు, అన్ని చేసుకున్నాడు. కానీ మన బీసీల వాటా తేల్చకుండా, బీసీలకు అధికారంలో వాటా అనేది ఇవ్వకుండా మనను ఆయన 10 సంవత్సరాలు వాడుకొని పోయాడు. ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన్నేమో ఇక్కడ కామారెడ్డి నుంచే వాగ్దానం చేసి మనకు 24 నెలలుగా మనను ఈ 136 కులాలను ఎక్కడ అధికారం దరిదాపులో కూడా రానియలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి బీసీల శంకారావం పూరించి, ఎందుకంటే కామారెడ్డిలోనే ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిర్లక్ష్యం చేసి బీసీలకు అంత అన్యాయం జరిగింది. కాబట్టి రాజ్యాధికారంలో, ఎందుకంటే మేమందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులం కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించి మన ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. దానికి అందరికి కూడా మీ సహకారం కావాలి. ఇంకా మా సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీకు అన్ని విషయాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు 10-20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు, మీకు వివరంగా చెప్తారు. మేము ఇంకా కూడా టైం తీసుకొని మేము ఏమేమి విషయాలు మేము రాష్ట్రం నలుమూలలా ఏ విధంగా అయితే పోరాటం చేయాలనో దాని విషయాలు కూడా మీ అందరికి కూడా వివరిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ మా 42% 9 షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్లో పెట్టి తమిళనాడు మనకు చట్టం చేసినప్పుడే మన బీసీలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఇట్లా జీవోల ద్వారా మనకెక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. రాజకీయంగా మనం రానియరు కాబట్టి మనమంతా కూడా తెలంగాణలో బీసీలం ఐకమత్యమై మనం సామాజిక న్యాయము మనందరికీ దక్కే విధంగా పోరాటం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు నమస్కారం.